వెల్కమ్ బ్యాక్. ఈరోజు డేట్ వచ్చేసి 26 సెప్టెంబర్ 2025. న్యూస్ హెడ్‌లైన్స్ చూద్దామా గైస్? చూడొచ్చు గైస్. మనం ఇప్పుడు ఈనాడు పేపర్ చదువుతున్నాం. సర్కారు చేతికి మెట్రో రైలంట. కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, ఎల్&టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం మధ్య చర్చల్లో అంగీకారం. బ్యాంకుల నుంచి ఆ సంస్థ తీసుకున్న రూపాయి 13,000 కోట్ల రుణం బాధ్యత ప్రభుత్వానిదే. మరో రూపాయి 2,000 కోట్లు ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం. సో, మెట్రో రైల్ గవర్నమెంట్ చేతికి తీసుకుంది గైస్. సో, నిన్న బాగా చర్చలు జరిపి ఫైనల్‌గా ఒక మాటకొచ్చారు. దట్స్ గుడ్ న్యూస్. అండ్ ఇక్కడ వచ్చేసి 27న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగా అందజేత. శుక్రవారం నాటికి ధృవపత్రాల పరిశీలన పూర్తి. దసరా లోపే గ్రూప్ 2 ఫలితాలు. సో, ఇది గ్రూప్ 1 న్యూస్ గైస్. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 న్యూస్. ఓకే, ఇంకొక హైలైట్ ఇచ్చారు. దేశానికి స్ఫూర్తి తెలంగాణ, తమిళనాడు మైత్రి. 2 రాష్ట్రాల్లోని విద్యా పథకాలు అందరికీ ఆదర్శం. విద్యలో ఉత్తమ తమిళనాడు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఓకే, దట్స్ గ్రేట్. నేటి అలంకారం శ్రీ మహాలక్ష్మి దేవి అంట. ఈరోజు మహాలక్ష్మి పూజ గైస్. ఇక్కడ ఒక్కొక్కటి హైలైట్. రైలు నుంచి నింగిలోకి అగ్ని అంట. అగ్ని ప్రైమ్ క్షిపణ ప్రయోగం విజయవంతం. సంచార లాంచర్ రైల్వే సంస్థ వ్యవస్థ. ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి. రక్షణ రంగంలోకి మైలురాయి రాజ్నాథ్. దట్స్ గ్రేట్ గైస్. రైలు నుంచి నింగిలోకి అగ్ని అంట. మెట్రో అనుమతులేవి కేంద్రం వద్ద పెండింగ్ లేవు అని కిషన్ రెడ్డి గారు అంటున్నారు. ఇక్కడ గడ్కరీకి పుష్పగుచ్చం అందిస్తున్న కిషన్ రెడ్డి అని ఇచ్చారు. సో, ఇదొక హైలైట్. మనం నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, దేశానికి స్ఫూర్తి తెలంగాణ, తమిళనాడు మైత్రి. ఓకే, ఇది ఇందాక కొంచెం చదివాం కదా. ఇదొక హైలైట్. అండ్ ఇక్కడ స్టార్టప్ సంస్థలపై ఉచిత వెబినార్ అని ఇచ్చారు గైస్. ఇది చూడండి. ఈనాడు చదువు కేఎల్ యూనివర్సిటీల అంటే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆన్లైన్లో ఉచిత వెబినార్ జూమ్ ప్లాట్ఫామ్పై జరగనుంది. స్టార్టప్ సంస్థలను ఆరంభించాలనే ఉత్సాహం, ఆసక్తి ఉన్నవారికి ఉపకరించే విలువైన సలహాలను ఈ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు వివరిస్తారు. విజయవంతంగా స్టార్టప్లు స్థాపించే మెలకువలు, ఆలోచన పరిశోధనలో అభివృద్ధి సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడం తదితర అంశాలపై నిపుణులు వాస్తవిక అనుభవాల ద్వారా సూచనలు అందిస్తారు. అభ్యర్థులు అడిగే సందేహాలకు నివృత్తి చేస్తారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈ వెబినార్లో ఉచితంగా పాల్గొనవచ్చు. ఈ వెబినార్లో భాగస్వాములు కావాలంటే 28/9/2025 అంటే ఈరోజు 26, ఎల్లుండే ఇది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లైవ్ అటెండ్ కావచ్చు. లేదా ఈ జూమ్ ఐడికి కనెక్ట్ అయ్యి పాస్కోడ్ ఎంటర్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. సో, ఇది గైస్ కేఎల్ యూనివర్సిటీ వెబినార్ అప్డేట్. మోదీ, అమిత్ షాలకు ఆ బాధ్యత లేదా అంటుంది. అంటే తెలంగాణ దేశానికి స్ఫూర్తి తెలంగాణ, తమిళనాడు అంటున్నారు కదా, అక్కడ చర్చిస్తున్నారు ఇది. వచ్చే ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులు పెంపు అంట. అంటే నెక్స్ట్ ఇయర్ పెంచుతున్నారు. వైద్య విద్యార్థులపై మరింత భారం. వాన నీటి సంరక్షణలో తెలంగాణకు అగ్రస్థానం.
కేంద్ర జల్ సంచయ్ జన్ భాగీదారీలో ఎంపిక. దట్స్ గ్రేట్. 8 జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు అంట. దట్స్ రియల్లీ గ్రేట్. బాణనీటి సంరక్షణ తెలంగాణకు అగ్రస్థానం వచ్చిందంట. సో, తెలంగాణ మంచిగా సంరక్షిస్తుందని అందరూ పొగుడుతున్నారు. దట్స్ గ్రేట్. ఇది సంగతి. డాలర్ తారీఫ్లు ఎల్ప్ చిక్కిపోతున్న రూపాయి. ఇది గైస్ ఇక్కడ అప్డేట్ అండ్ నెక్స్ట్ వెళ్దాం. ఓకే, ఇక్కడ న్యూస్ అప్డేట్ ఏం లేదా 7లో అంతా ఇదేనా? ఓకే. సామాజిక మధ్యమ నేరగాళ్లపై సస్పెక్ట్ షీట్లు తెలంగాణ పోలీసు విభాగం ఆదేశాలు. 5 నుంచి బైపీసీ విద్యార్థులకు ఫార్మా కౌన్సిలింగ్. అందుబాటులో 9,000కు పైగా సీట్లు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం గైస్. శీతల ఎడారిలో పెను ఉద్రిక్తతలు. తలొగ్గితే మన రైతులకు ముప్పే. ట్రంప్ ఇంతగా మొండిపాటు పట్టడం కారణమేంటి? చైనాకు ఇలాంటి సమస్య లేదా? వ్యాధులు విపత్తుల దండయాత్ర. ఎలా పెంచాలి? అప్పుడంతా వృధానే. ఇదొక స్టోరీ గైస్. సో, ఇంపార్టెంట్ న్యూస్ బయటికి ఎక్కువగా చదువుతా. ఆనందానికి అడ్రస్. ఓకే, నెక్స్ట్ అప్డేట్కి వెళ్తున్నా గైస్. అనాథకి అందిన అందలం. ఎంపీడీఓగా తుడుం లవ్ కుమార్. కంగ్రాచులేషన్ తుడుం లవ్ కుమార్. మరో రూపాయి 5,900 కోట్లు చెల్లించాలన్న L&T. మరో 5,900 కోట్లు చెల్లించాలంటున్నారంట L&T వాళ్ళు. సో, ఇది ఇక్కడ L&T న్యూస్ అప్డేట్. అండ్ సర్కారు చేతికి మెట్రో రైలు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న L&T చైర్మన్ సుబ్రహ్మణ్యం. 2వ దశలో ఈక్విటీ భాగస్వామిగా ఉండేందుకు L&T నిరాకరణ. ఓకే. స్థానిక ఎన్నికలపై పంచాయతీరాజ్ సన్నద్ధత. ఎన్నికల సంఘానికి ఓకే. అప్పుడు ఇప్పుడు ATO. 2 ఏళ్లకు ఫోన్కి శశిధర్ రెడ్డి. దట్స్ గ్రేట్ సార్. మెట్రో అనుమతుల్లేవి, కేంద్రం వద్ద పెండింగ్ లేవు. బతుకమ్మ కుంటకు హైడ్రా ఊపిరి. రూపాయి 7.15 కోట్లతో ఆధునీకరణ. ఫిక్సింగ్ స్పాట్గా రూపుమార్పు. చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ నిర్మాణం. నేడు జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆక్రమణలను తొలగించి సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మ కుంట. చూడండి గైస్, ఆక్రమణలు తొలగిస్తే ఎంత బాగా అనిపిస్తుంది. పరిస్థితి ఇది. బతుకమ్మ కుంట విస్తీర్ణం 1962 నుంచి 63 సర్వేలో 14.06 ఎకరాలు. బఫర్ జోన్తో కలిపి 16.13 ఎకరాలు.
2024 నాటి పరిస్థితి మొత్తం సంస్థలపై ప్రైవేటు వ్యక్తుల కబ్జా. హైడ్రా కాపాడిన స్థలం 5.15 ఎకరాలు. విలువ సుమారు రూపాయి 300,00,00,000. దట్స్ గ్రేట్ రేవంత్ రెడ్డి గారు. దట్స్ రియల్లీ గ్రేట్. అప్రిషియేటబుల్. రష్యాతో మరింత పటిష్ట బంధం. కాలపరీక్షకు నిలిచే ముందే సాగుతాం. ప్రధాని మోదీ స్పష్టీకరణ. దేశ స్వయం సమృద్ధికి పిలుపు. టూత్ పేస్ట్ నుంచి ట్రాక్టర్ దాకా. విద్యుదుత్పత్తిలో దేశ ప్రగతికి ఊతం. దట్స్ గ్రేట్ గైస్. దేవాదాయ భూములను పరిరక్షించాలి. హైడ్రా కమిషనర్ను కోరిన మంత్రి సురేఖ గారు కోరుతున్నారు దేవాదాయ భూములను పరిరక్షించాలని చెప్పి. దట్స్ గ్రేట్. మంత్రి కొండా సురేఖతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఓకే, ఇది హైలైట్ గైస్. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఓకే, ఇది కొట్టేస్తే మన డేటా కోట్ల వాత. చూడండి గైస్, మీ డేటాను మీరు జాగ్రత్తగా కాపాడుకొని పెట్టుకోండి. పుట్టుకతోనే ప్రసిద్ధుడంట. దట్స్ గ్రేట్ గైస్. కింగ్ కోటిలో పుట్టిన ఈ అబ్బాయి పుట్టుకతోటే ప్రసిద్ధుడంట. అమ్మకు బందరు బంగారం అంట. అట్టపెట్టెలో దొరికింది, సోషల్ మీడియా స్టార్ అయింది. దట్స్ గ్రేట్. అట్టపెట్టెలో దొరికి సోషల్ మీడియా స్టార్ అయిందంటే అమ్మాయి. ఈ విషయం తెలిస్తే చెర్లపల్లి జైలుకి వెళతాం అంటారు. ఓకే, జాగ్రత్తగా ఉండండి గైస్. కోర్టు కాదు, అలర్ట్. కాక్లియా భద్రం భయ్య అని ఇచ్చారు ఇక్కడ. పండుగ అయినా పార్టీ అయినా నేటి తరానికి డీజే ఉండాల్సిందే. గంటల పాటు పెద్ద శబ్దాలు, నడుమ గంతులు వేయాల్సిందే. కానీ ఇదే తీరు వారి చెవుల్లో ప్రమాద గంటికలు మోగిస్తుంది. అవును, డీజేని బ్యాన్ చేస్తే బెస్ట్. ఎందుకంటే దానివల్ల అందరికి ఇబ్బంది అవుతుంది. కళాశాలల్లో కలలు చాటుదామంట. ఓకే, శరన్నవరాత్రుల వేళ శక్తి రూపాలుగా విద్యార్థినులు. దట్స్ గుడ్. 4 డిగ్రీలు 3 పేజీలు ఒక జీవిత ఖైదీ 4 డిగ్రీలు 3 పేజీలు అంట. దట్స్ గ్రేట్. అండ్ బడ్జెట్లో గోల్డెన్ హిట్ అంట. ఇది ఒక హైలైట్. ఓకే, నెక్స్ట్. ఒక్కో దరఖాస్తుకు రూపాయి 3,00,000. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం ఖరారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. అక్టోబర్ 23న లక్కీ డ్రాలో దుకాణదారుల ఎంపిక. 2,620 దుకాణాల్లో గౌడ ఎస్సీ ఎస్టీలకు 786 కేటాయింపు. 3 సామాజిక వర్గాలకు 30% రిజర్వేషన్. 6 విడతల్లో చెల్లింపు. ఇక్కడ జనాభా ఆధారంగా ప్రాంతాల వారీగా లైసెన్సు రుసుం. 5,000 లోపు రుసుం 50 లక్షలు. 5,001 నుంచి 50,000 వరకు 55 లక్షలు. 50,000 నుంచి 1 లక్ష వరకు 60 లక్షలు. 1 లక్ష నుంచి 5 లక్షల వరకు 65 లక్షలు. 5 లక్షల నుంచి 20 లక్షల వరకు 85 లక్షలు.
20,00,000కి పైగా ఉన్న వాళ్ళకి 1,00,00,000 10,00,00,000 వరకు గైస్ 10,00,00,000 అంతే. 10,00,00,000 10,000 అంటే 101 ఉంది గైస్. ఇది ఇక్కడ అప్డేట్. ప్రక్రియ ఇది. సెప్టెంబర్ 26 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. అక్టోబర్ 18 దరఖాస్తులకు గడువు ముగింపు. అక్టోబర్ 23 దుకాణదారుల ఎంపికకు డ్రా. అక్టోబర్ 23 నుంచి 24 వరకి మొదటి విడత ఎక్సైజ్ టాక్స్ చెల్లింపు. డిసెంబర్ 1 కొత్త దుకాణాల్లో విక్రయాల ప్రారంభం. ఓకే. కొత్త దుకాణదారులకి ఇది గైస్. ఒక్కో దరఖాస్తు 3,00,000 ఇచ్చారు గానీ ఇక్కడ లిస్ట్ వేరే ఉంది. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడింది కేసీఆరే. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ జైలుకు ఎల్లక తప్పదు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తానని ధీమా. స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలి. సొసైటీ కార్యదర్శికి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ కొమరయ్య ఉపాధ్యాయులు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి. ఓకే. ఇక్కడ సైడ్కి ఉంది గైస్. ఇంకా ఛత్తీస్గఢ్ ఎన్ఓసి ఇవ్వడమే ఆలస్యం. సమ్మక్క అనుమతులకు పచ్చజెండా. తుది అనుమతులకు సిడబ్ల్యూసి నుంచి సానుకూలత. $4.7 లక్షల ఎకరాల అంగన్వాడీల చెలో సచివాలయం. పలువురి అరెస్టు. ఇందిరా పార్క్ నుంచి ట్యాంక్ బండ్ వైపునకు ప్రదర్శనగా వస్తున్న అంగన్వాడీ సిబ్బంది. మొత్తం అంగన్వాడీ సభ్యులంతా. ఓకే. నెక్స్ట్ న్యూస్. సామాజిక మాధ్యమాల్లో నా పేరు దుర్వినియోగం. నా కంటెంట్ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వండి. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున. సులభతరం అనుకుంటే చుక్కలు చూపిస్తుంది. సారథి పోర్టల్లో స్లాట్ బుకింగ్ కష్టాలు. పరీక్షకు హాజరు కావాలంటే అనుసంధానం కాక అష్ట కష్టాలు. సో ఇవి గైస్ ఇక్కడ హైలైట్స్. అండ్ జగపతి బాబును విచారించిన ఈడీ. అంగన్వాడీ సిబ్బందికి దసరా సెలవులు. గోరటి వెంకన్న ప్రేమ్ రావత్లకు అంబేద్కర్ వర్సిటీ గౌరవం డాక్టరేట్లు. గోరటి వెంకన్న ప్రేమ్ రావత్. కంగ్రాచులేషన్స్ సార్ గోరటి వెంకన్న గారు అండ్ ప్రేమ్ రావత్ గారు ఫర్ గెట్టింగ్ అంబేద్కర్ వర్సిటీ డాక్టరేట్. 30న స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్న గవర్నర్ చేతిలో మీదకి ఇస్తారంట ఈ డాక్టరేట్. దట్స్ గ్రేట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్ బోత్ ఆఫ్ యూ. అండ్ ఇక్కడ న్యూస్ ఇది గైస్. నెక్స్ట్కి వెళ్దామా? ఎస్, లెట్స్ గో. నెక్స్ట్ పేజ్. ఓకే. ఇక్కడ అన్ని యాడ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మ్యాక్సిమం యాడ్సే ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఓకే. కొద్దిగా రాష్ట్రాల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదు. జీఎస్టీ హేతుబద్ధీకరణలో
హేతుబద్ధీకరణతో కలిగే ఆదాయ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాలి. లేదంటే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభావితమవుతాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. బాసరలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. ఓకే. ఇక్కడ ఇది హైలైట్. నేడు 15 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన అంట. 15 జిల్లాలకి వర్షాలున్నాయంట గైస్. బీ అలర్ట్. నగరం మధ్యలో 4 లైన్ల రైలు మార్గం. ఇది సనత్ నగర్, ఇక్కడ సికింద్రాబాద్, ఇక్కడ మౌలాలి. ఈ సనత్ నగర్ మధ్యలో సిరీస్ హైదరాబాద్. ఓకే. సనత్ నగర్, సికింద్రాబాద్, మౌలాలి విస్తరణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన. అంటే దామ రైల్వే ప్రతిపాదనలు. మెరుగుపడుతున్న రైల్వే రవాణా ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇక్కడ అన్నీ ఇచ్చారు. ఇక్కడ టేబుల్ ఇచ్చారు, చూద్దాం గైస్. రోజుకు ఎంతమంది ప్రయాణికులంటే రైళ్ళు ప్రస్తుతం 2047 నాటికి అంచనా. ప్రయాణికులు 2,86,373, 2047 నాటికి 8,37,716. సరుకు రవాణా 138 రైళ్ళు, 58 ఎంటీపీఏ. 2047 నాటికి 260 రైళ్ళు, 110 ఎంటీపీఏ. ఎంటీపీఏ ఏడాదికి మిలియన్ టన్నులని అర్థము. ఎంటీపీఏ అంటే సో ఇది గైస్ ఇక్కడ అప్డేట్. భారత సైన్యానికి మరింత తేజస్సు. రూపాయి 62,000 కోట్లతో 97 ఫైటర్ జెట్లు. హెచ్ఏఎల్లో రక్షణ ఒప్పందం. తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యతే. విస్మరిస్తే కన్నవారి ఆస్తుల్ని అప్పగించాల్సిందే సుప్రీంకోర్టు. ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది గైస్. విస్మరిస్తే కన్నవారి ఆస్తుల్ని అప్పగించాల్సిందే అని ఇస్తున్నారు. సో తల్లిదండ్రుల బాధ బిడ్డలదేనంట. మీ తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేయడం కాదు, బాగా చూసుకోండి. ఇది వార్నింగ్, రూల్ కాదు, రిక్వెస్ట్ కాదు, డైరెక్ట్ వార్నింగ్, ఆర్డర్ కాదు. సో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. సీఎం వర్షాలు పడుతున్నాయి కదా, దానికోసం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో జాగ్రత్త గైస్. వర్షం పడుతున్నట్టు నిజంగా బయట ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం గైస్. నెక్స్ట్ న్యూస్లో ఏముంది హైలైట్? హైదరాబాద్ వ్యక్తికి ఢిల్లీ వాసి కిడ్నీ దానం చేయొచ్చు. స్వాబ్ ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియతో అవకాశం. దట్స్ గ్రేట్. జర్నళ్లలో థీసిస్ ప్రచురితమైతేనే పిహెచ్డి పట్టా. ఏఐ వినియోగంపై వివరాలు వెల్లడించాల్సిందే. సాంకేతిక విద్యలో పిహెచ్డీలపై టాస్క్ ఫోర్స్ కమిటీ సిఫారసు. కూరగాయల సాగుకు గడ్డుకాలం. వాతావరణ మార్పులతో పెనుముప్పు. ఐఐవిఆర్ అధ్యయన నివేదికలో వెల్లడి. నివేదికలోని అంశాలివే. తలసరి లోటు. పరిష్కారాలు ఎలా అవుతాయి? అనుకూలమైన మైక్రో క్లైమేట్లను సృష్టించడంతో సున్నితమైన పంటలను వేడి వర్షం నుంచి రక్షిస్తుంది. వేడి కరువును తట్టుకోగల కూరగాయలు సాగు. డిజిటల్ ఏఐ ఆధారిత ఆధునికత సాంకేతికత వ్యవసాయం చేయడం. సో పరిష్కారాలు ఇలా ఉంటాయంట, చూడండి మరి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అదృష్టం. సుప్రీంకోర్టు పూర్వ పీజే జస్టిస్ ఎన్వి రమణ. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ను తీవ్రంగా మందలించండి. చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారు. పరిధి దాటి కేసు నమోదుకు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. గిన్నీస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు. అధికారులకు మంత్రులు జూపల్లి, సురేఖ, సీతక్కలు దిశానిర్దేశం.
బతుకమ్మ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. చిత్రంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క. దట్స్ గ్రేట్. గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా బతుకమ్మ చేయాలని చెప్తున్నారు. జూప మంచి మంత్రులు జూపల్లి, సురేఖ అండ్ సీతక్క గారు. దట్స్ గ్రేట్. ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం. సమీక్షలో మంత్రి తిమ్మల. దట్స్ గ్రేట్ సార్. వ్యవసాయ జీవ ఉద్దీపన ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ ఇస్తున్నారంట. వ్యవసాయ జీవ ఉద్దీపన ఉత్పత్తులపై నకిలీల నిరోధానికి మార్గంగా ఇది క్యూఆర్ కోడ్ అన్నమాట. సో దట్స్ గ్రేట్. తిరిగి బరాసలో చేరిన మాజీ ఎమ్మెల్యే కన్నప్ప. మాజీ ఎమ్మెల్యే కేటీఆర్ చిత్రంలో జగదీష్ రెడ్డి. కేసీఆర్తో సమావేశం. ఓకే, ఇంకేమిచ్చారు? సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ డి రాజా. కేంద్ర కమిటీ చైర్మన్గా కె నారాయణ. జాతీయ కార్యదర్శిగా పల్లా వెంకటరెడ్డి. డి రాజా, పల్లా వెంకటరెడ్డి. కంగ్రాచులేషన్స్ సార్. ఓకే, ఇది న్యూస్. అండ్ జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలొద్దు. స్మితా భరద్వాజ్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఇది ఒక హైలైట్ గైస్. ఇక్కడ ఉద్యోగాల అవకాశాలను ఇచ్చారు గైస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్ అని ఇచ్చారు. ఉద్యోగ అవకాశాలు మెడికల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్, మేడ్చల్ రోడ్, హైదరాబాద్లో ఉంది. వాకిన్ ఇంటర్వ్యూస్ 28 సెప్టెంబర్ 2025. టైం వచ్చి 10 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దగ్గర. ఇక్కడ డెసిగ్నేషన్స్ ఉన్నాయి. ప్రొఫెసర్, అశోక్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, ఇవన్నీ ఉన్నాయి పోస్టులు. Qualification and experience as per MNC norms. Eligible candidates can attend along with their latest resume, Aadhaar and PAN card, one set of Xerox copies for all relevant certificates and passport size photographs. Contact 7670904084, 7670904081. Email career@cmrims.ac.in. Another one, hr@cmrims.ac.in. సో ఇది గైస్, వాకిన్స్ ఉన్నాయంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు ఇక్కడికి. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఈ లోకల్ న్యూస్ గైస్. 2 నెలల్లో ఆఫీస్బేట్ రైల్వే స్టేషన్ అంట. కొనసాగుతున్న స్టేషన్ భవన పనులు పురోగతి ఇలా. వ్యయం ₹29.21 కోట్లు. వర్గీకరణ సబర్బన్ గ్రేడ్ 3. రోజువారీ సగటు ప్రయాణికులు 9,000. నిలిచే రైళ్లు ఎంఎంటీఎస్లో 60, ఎక్స్ప్రెస్ 8. సో ఇది రైల్వే స్టేషన్ అప్డేట్. పునరాభివృద్ధి పనుల ప్రస్తుత స్థితి. కొనసాగుతున్న స్టేషన్ భవనం పనులు. సో ఇది పోస్టర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ పైన కూడా న్యూస్ ఇచ్చారు, అదే చూద్దాం. ఒక్కేసి పువ్వేసి గౌరమ్మను కొలిచి ఆడుతున్నారు. ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ ఆటపాటలతో నగరం నిత్యం సందడిగా మారుతుంది. గురువారం శిల్పారామంలో ఇందిరా మహిళా శక్తి బజార్లో మంత్రి సీతక్క హాజరై మహిళల
ఆడారు. తెలంగాణ సచివాలయంలో జరిగిన వేడుకల్లో అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏటా ఎ ఏటా రూపాయి 20,00,00,000 అయిన దోమకాట్లు. గ్రేటర్‌లో 1000 దాటిన డెంగీ కేసులు. సికింద్రాబాద్ ఫ్యానింగ్ నిర్ సికింద్రాబాద్ ఫాగింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది. ఓకే. జోన్ల వారీగా జ్వరం కేసులు ఈ నెల 12 వరకి. ఎల్బీనగర్ 8, 5, 105, చార్మినార్ 25, 2 ఇక్కడ జోన్స్ ఇచ్చారు గైస్. సి కలర్ ఏమో చికెన్ గున్యా, పింక్ కలర్ ఏమో మలేరియా, డెంగీకేమో ఈ కలర్ ఇచ్చారు. సో, ఖైరతాబాద్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి ఈ విధంగా ఉంది. ఫస్ట్ మనము ఆహ్, చికెన్ గున్యా కేసులు చూసేద్దాం. ఇవన్నీ ఈ బ్లూ కలర్‌వన్నీ చికెన్ గున్యా కేసులు. ఎల్బీనగర్ 8, చార్మినార్ 25, ఖైరతాబాద్ 10, సికింద్రాబాద్ 28, షేర్లింగంపల్లి 5, కుక్కట్పల్లి 8. ఇదే విధంగా మలేరియా కలర్ ఏమో ఇది పింక్ కలర్ అండ్ ఈ కలర్ ఏమో డెంగీ అనమాట. సో, చూసుకోండి గైస్ ఈ విధంగా ఉంది. ఎక్కడెక్కడ బస్సులు. ఎక్కడికక్కడ వసూళ్లు కిక్కిరిసిపోతున్న ద దవాఖానాలు. అమ్మకు నైవేద్యం భక్తజన పరవశం. సంజీవారెడ్డి నగర్ అంట ఇది. బావుంది. ఓకే. ముగిసిన మెట్రో పీపీపీ ప్రస్థానం. ఎన్నెన్నో మైలురాళ్ళు విశేషాలు. ఓకే. వృద్ధుల సంక్షేమానికి గోల్డెన్ కేర్. రాచకొండ పరిధిలో 470 మందికి ఎంపిక. జేజే నగర్‌లోని వృద్ధ దంపతులతో మాట్లాడుతున్న కమిషనర్ సుధీర్ బాబు. ఓకే. ఇంకొక హైలైట్ ఏముంది? ఇక స్మార్ట్ ప్రయాణం అంట. సగటు రోజువారీ ప్రయాణికులు 26,00,000. నగరంలో నెలవారీ బస్ పాస్ వినియోగదారులు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్. ఆర్డినరీ 10,000, ఎక్స్‌ప్రెస్ 80,000, మెట్రో డీలక్స్ 90,000. గ్రీన్ మెట్రో లగ్జరీ, ఏసీ లగ్జరీ 500. స్టూడెంట్ బస్ పాస్ వినియోగదారులకు 1.5 లక్షలు. మహాలక్ష్మి ప్రయాణికులు 72% బస్సులు 2,800. లాభాలేంటి? సవాళ్లేంటి? కర్రలతో కొట్టి కట్టర్‌తో డాడీ. ఆహా! నేడు వర్ష సూచన. కలెక్షన్‌లు ఊరంతా కలెక్షన్‌లు గోరంత. కనెక్షన్‌లు ఊరంతా కలెక్షన్‌లు గోరంత. అక్రమ కనెక్షన్స్‌ను సీజ్ చేస్తున్న సిబ్బంది. జలమండలి రాబడికి గండి. ప్రత్యేక కార్యాచరణకు సిద్ధం. ఓకే. మొత్తం నీటి కనెక్షన్లు 14.2 లక్షలు. రోజు సరఫరా చేస్తున్న నీరు 550 ఎంజీడీలు. లెక్కల్లోకి రాని నీరు 34%. నెలవారీ వ్యయం రూపాయి 268 కోట్లు. రాబడి రూపాయి 109 కోట్లు. ముందుకు ఇలా అక్రమ కనెక్షన్ల అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని నిర్ణయం. ప్రతి కనెక్షన్‌ను పరిశీలించి పక్కా డేటాను రూపొందించడం. ప్రాంతాల వారీగా సరఫరా నీటిని గుర్తించి అందులో ఎంత బిల్లింగ్ అవుతుందో తెలుసుకోవడం. రిజర్వాయర్లు వారీగా లెక్కల్లోకి రాని నీటి గుర్తింపు. స్థానిక మేనేజర్లను బాధ్యులుగా గుర్తింపు. తనిఖీలకు పోలీసులు, ప్రజాప్రతినిధుల సాయం తీసుకోవడం. సో, ఇది గైస్ ఇక్కడ న్యూస్ అప్డేట్. ప్రొఫెషనల్ అంటూ పూణే వర్సిటీకి రూపాయి 2.46 కోట్ల టోకరా.
ఏప్రిల్‌లో నిందితుడి అరెస్టు. వామ్మో! ఎట్లాంటోళ్ళున్నారు చూడండి గైస్. ప్రొఫెసర్ అని జెప్పి 2.46 కోట్లు టోకరా బెట్టాడంట. ఎదవ గాకపోతే చూడండి. అద్దులు దిద్దుకుంటున్న చెరువులు. ఓఆర్ఆర్ పరిధిలో 1252. ఓఆర్ఆర్ వరకు నగరం విస్తీర్ణం 2055 చదరపు కిలోమీటర్లు. ఇందులోని చెరువులు 1252. అక్టోబర్ 25 నుంచి విడుదల. చెరువుల గుర్తింపునకు హైడ్రా పరిగణలోకి తీసుకున్న ఆధారాలు 1975 నాటి సర్వే ఆఫ్ ఇండియా పటాలు, 1950 నాటి గ్రామ పటాలు, రెవెన్యూ పటాలు, ఎన్ఆర్ఎస్ఏ ఉపగ్రహ చిత్రాలు. సో, ఇవి గైస్ అక్కడ ఫుటేజ్‌లు. అద్దులు దిద్దుకుంటున్న చెరువులు అని. ఓకే. నాడు దుర్గంధం నేడు పచ్చదనం అంట. దట్స్ గ్రేట్. ఓకే. ఇది గైస్ ఈ పేజ్ అప్డేట్. నెక్స్ట్ పేజ్‌కెళ్దాం. ఎగ్జిబిషన్ సొసైటీ ఎన్నికలు నేడేనంట. సెలూన్ గార్డెనా ఏదో ఇచ్చారు. ఇట్లాంటివి చదవకపోవడమే బెస్ట్. పుష్పక్ బస్సులు పెంచాలి. మహిళా ఫోటోతో నకిలీ ఖాతా ఓపెన్ చేశారంట. మాటల్లో దించి బైక్‌తో ఉడాయించి. లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ. సచివాలయం బతుకమ్మ వేడుకల్లో ఈ బంజారా హిల్స్, రవీంద్ర భారతి, రహమత్ నగర్ ప్రతి చోట బాగా ఆడారు. బతుకమ్మ ఆడుతున్న మంత్రి సీతక్క. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో రవీంద్ర భారతి వద్ద. మహిళలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు. ఆకృతి ఎగ్జిబిషన్ ప్రారంభం. వస్త్రోత్పత్తులను పరిశీలిస్తున్న కొనుగోలుదారులు. అఖిలాండేశ్వరిగా అమ్మవారు. శ్రీనగర్ కాలనీలో అఖిలాండేశ్వరిగా, పోచమ్మ తల్లి ఆలయంలో అన్నపూర్ణదేవిగా, ప్రత్యేక అలంకరణతో నల్లపోచమ్మ. దట్స్ గ్రేట్ గైస్. పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజిస్తున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. జూబ్లీ హిల్స్, గౌతమ్ నగర్లో అన్నదానం కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేష్ తదితరులు. దట్స్ గ్రేట్ సార్. అన్నదానం చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సులో మంటలు. ఇదొక న్యూస్. వెచ్చించారు రూ.కోట్లు తప్పవే పాట్లు. పనిచేయని ఎర్రగడ్డ ఈఎస్ఐ పాదచారుల పంతెన. నిరుపయోగంగా మారిన లిఫ్ట్. రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం వైపు తప్పని పరిస్థితుల్లో మెట్లెక్కుతున్న మహిళలు. తవ్వారు వదిలేశారు. చూడండి గైస్ ఎట్లా నిర్లక్ష్యం ఎట్లా ఉందో. గోనె సంచి ఎగిరితే గండమే. మేమున్నాం మీకు తోడుగానిచ్చారు. ఉదయం 10 నుంచి 1 గంటల వరకు ఉంటాయంట. ఇవన్నీ హెల్ప్ లైన్ నంబర్స్ అనుకుంటా, వాట్సాప్ నంబర్స్. ఖైరతాబాద్ నంబర్ ఏమో 8008573345. యూసుఫ్గూడనేమో 8008573352. రహమత్ నగర్ ఏమో 8008573351. అమీర్పేట్ ఏమో 8008573356. షేక్పేట్ ఏమో 8008573413. సో ఇవన్నమాట హెల్ప్ లైన్ నంబర్స్. ఏమైనా కావాలంటే ఇక్కడ వీళ్ళకి చెప్పండి. ఓకే. ఆధ్యాత్మిక తోవ సామాజిక సేవ. దుర్గానగర్ కాలనీ వెంకటేశ్వర ఆలయంలో విశిష్టత. దట్స్ గ్రేట్. రోగులకు ఎంతో ఆసరా. నిమ్స్ వద్ద నిత్యాన్నదానం. దట్స్ గ్రేట్.
అన్నదానం చేస్తున్నారు సార్. దట్స్ గ్రేట్. అండ్ నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఇది ఖైరతాబాద్ జోన్ గైస్. చిత్రపురి సొసైటీ బోగస్ సభ్యత్వాలు తొలగించాలి. ఇదొక హైలైట్. అండ్ హనుమంత వాహన సేవలో శ్రీవారు పూజలో పాల్గొన్న ఇంద్రకిరణ్ రెడ్డి. సో ఇదొక హైలైట్ గైస్. పండగ సంబరం పసందైన వినోదం. ఎన్నెన్నో ప్రత్యేకతలు. రోజంతా సందడి. రామోజీ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ షురు అంట. ఓకే. మరిన్ని వివరాలకు ramojiefilmcity.com లేకుంటే ఫోన్ నంబర్ వచ్చేసి 7659876598ను సంప్రదించండి. సో ఇవి గైస్ ఇక్కడ అప్డేట్స్. బీసీల రిజర్వేషన్లపై అభ్యంతరాలు సరికాదు జాజుల మాట్లాడుతున్న శ్రీనివాస్ గౌడ్. నిరుద్యోగులు రోడ్డెక్కక ముందుకే తెలంగాణ ఫార్మసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి. భూగర్భ విద్యుత్ లైన్లను ప్రాధాన్యం. చార్మినార్ పరిసరాల్లో మోటార్ సైకిళ్లపై వెళుతున్న ముషరఫ్ అలీ ఫారూఖీ. కొత్త విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయండి. అంత లోకల్ న్యూస్ గైస్. ఇక తీస్తుంటే అంత వినరానివన్నీ వెళ్తుంటాయి. సో మొన్న తేరుకొని అంట బాగుంది. ఎగతెరిపి లేని వర్షాలకు తుర్కయంజాల్ మాసబ్ చెరువు నిండి కామన్ కాలనీ మునిగింది. గురువారం నాటికి వరద ప్రవాహం తగ్గి అలుగుపారడంతో వరద ప్రవహించి అయత్నగర్లోని ఎస్బీఐ రహదారి కాలనీ ఇలా కనిపించింది. దట్స్ నైస్ గైస్. ఓకే. ఇది ఇక న్యూస్ అప్డేట్. అండ్ గతంలో 42,596, ఈసారి ఎన్నో. రాజధానిలో 615 మద్యం దుకాణాలు భారీగా డిమాండ్. ఇదొక న్యూస్ గైస్. బ్యాగ్ బిల్లింగ్ పేరుతో బాధుడు. టార్గెట్ పేరుతో ఇష్టారాజ్యంగా వినియోగదారులపై కేసులు. ఇలా చేయడం చట్టవిరుద్ధం. పండగ సంబరం పసందైన వినోదం. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ అంతా ఇచ్చారు గైస్. నిరుద్యోగులు రోడ్డెక్కక ముందుకే సీఎం స్పందించాలి అంటున్నారు. తెలంగాణ ఫార్మసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి. భూగర్భ విద్యుత్ లైనర్లకు ప్రాధాన్యం. ఓకే, ఇది అయిపోయింది కదా. అవయవ దానంతో 6 జీవితాల్లో వెలుగులోకి. దట్స్ గ్రేట్ సార్. న్యాయవాదులపై దాడులు ఆందోళనకరం. అభివాదం చేస్తున్న జస్టిస్ చంద్రకుమార్, విహెచ్ వంశీ, ఆర్ కృష్ణయ్య తదితరులు. ఆర్జీఏ అవుట్పోస్ట్ ఇన్స్పెక్టర్గా కనకయ్య. మైనార్టీ గురుకుల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి. వరద నాలాలు మూసేస్తున్నారు. శివారు మున్సిపాలిటీలో అక్రమార్కులపై బరితెగింపు. బండ్లగూడ జాగీర్ నగరపాలికలోని అపార్ట్మెంట్లో సెల్లార్లో నీరు. ఇక్కడ ఇలా. తూమ్కుంట దొంగల మైసమ్మ చెరువు వద్ద కాల్వర్టుపై వేసిన స్లాబ్. సో ఇది గైస్ ఇక న్యూస్ అప్డేట్. ఓకే, నెక్స్ట్ న్యూస్ అప్డేట్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. వసుంధరాలో ఏమిచ్చారంటే జాన్వీ కపూర్ ఫోటో ఇచ్చారు. చిత్రం చూసి మోసపోవద్దు అని ఇచ్చారు. ఓకే. ట్రోలింగ్ దాటి ఆస్కార్కి గొప్ప నటితో పోలుస్తున్నారు. ఓకే, దట్స్ గ్రేట్. స్టార్ కిడ్ నుంచి స్టార్ వరకా. ఓకే.
ఓకే. ఈరోజు బంగారం ధర చూస్తాం గైస్. 25న ముగింపు. ఓకే. ఒక్కసారి దీన్ని పెద్దగా చేసే అవకాశం ఉందా? ఈరోజు బంగారం, వెండి ధర గైస్. హైదరాబాదు 1,16,450, ఆర్నమెంట్ 1,05,300, వెండి కిలోకి 1,40,340. విజయవాడలో బంగారం కిలోకి 1,12,665, ఆర్నమెంట్ 1,04,900, వెండి 1,38,300. ప్రొద్దుటూరులో 1,18,000 బంగారం, ఆర్నమెంట్ వచ్చేసి 1,08,560, వెండి కిలోకొచ్చేసి 1,39,000. రాజమహేంద్రవరంలో 1,14,440, ఆర్నమెంటు 1,04,900, కిలో వెండికి 1,50,000. విశాఖపట్నం వచ్చేసి 1,14,000, ఆర్నమెంట్ వచ్చేసి 1,04,900, వెండి కిలో వచ్చేసి 1,40,000. తమిళనాడులో 24 క్యారెట్ లేదు. ఆర్నమెంట్ ధర వచ్చేసి 1,05,100 అండ్ వెండి కిలో వచ్చేసి 1,50,000. తమిళనాడులో వెండి రేట్ హైలైట్ ఉంది. కిలోకి 1,50,000 ఉంది. యాస్ వెల్ యాస్ రాజమహేంద్రవరంలో కూడా అదే ప్రైస్ ఉంది. ఆర్నమెంట్ హైయెస్ట్ వచ్చేసి 1,05,300 హైదరాబాద్‌లోనే ఉంది ఆర్నమెంట్. అండ్ లోయెస్ట్ వచ్చేసి 1,04,900 3 చోట్ల ఉంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ. ఓకే. అండ్ బంగారం హైయెస్ట్ వచ్చేసి 1,18,000 ప్రొద్దుటూరులో ఉంది. అండ్ లోయెస్ట్ వచ్చేసి 1,12,665 విజయవాడలో ఉంది. ఆర్నమెంట్ వచ్చేసి హైయెస్ట్ ఇందాక చదివేశాం కదా! ఇది గైస్ బంగారం, వెండి ధరలు. ఊరందని బొమ్మల కొలువంట. మనసు బాలేదా టిఫిన్ చేయండి అనిచ్చారు. మైక్రో డోసింగ్ ఇప్పుడిదే ట్రెండ్ అంట. కావ్యనాయకుల అలనాటి తారలు. కృషితో సాధ్యమైందని అంటున్నారు. ఏమైంది? అందురాలని స్కూల్లోనే నేర్చుకునేవారు చేర్చుకున్నారా? ఓకే. అందురాలని స్కూల్లోనే చేర్చుకోనన్నారు. బూర్ల అవంతిని వారికంటూ ప్రత్యేక పాఠశాలలుంటాయి. అక్కడ తీసుకెళ్ళమంటూ కసురుమన్నారు. కానీ తను వెనుదిరగలేదు. పట్టుబట్టి సీటు సాధించారు. కట్ చేస్తే అదే అమ్మాయి ఇప్పుడు నీట్‌లో ర్యాంక్ తెచ్చుకున్నారు. డాక్టర్ కావాలని తన కలను నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆమె ఎవరో తెలియాలంటే దట్స్ గ్రేట్ మేడం. అవంతి మేడం, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ టాప్ ర్యాంక్ ఫర్ యువర్ కెరీర్. కాక్‌పిట్ నా రెండో ఇల్లు. ఓకే గైస్, నెక్స్ట్ న్యూస్‌కెళ్దాం. డి అడిక్షన్స్ కేంద్రంలో చేర్చితే స్పూన్లు, టూత్ బ్రష్లు మింగాడు. వామ్మో! రాళ్ళు రప్పల్లో అడవిని నిర్మించిన ఇంజనీరు. దట్స్ గ్రేట్. రాళ్ళు రప్పలతో నిర్మించారంట అడవిని. అమ్మవారికి గులకరాళ్ళే నైవేద్యం. బీహార్‌కు ధర్మేంద్ర, బెంగాల్‌కు ధర్మేంద్ర, భూపేంద్ర ఎన్నికల ఇన్ఛార్జీలుగా భాజపా కీలక నేతలు. త్వరలోనే మోదీ, ట్రంప్ భేటీ. ఇంకా ఉద్రిక్తంగానే
లద్దాఖ్‌లో కర్ఫ్యూ అదుపులో 50 మంది ఆందోళనకారులు. వాంగ్‌చుంగ్ సంస్థ ఎఫ్‌సిఆర్‌ఏ లైసెన్సు రద్దు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి 5 ఏళ్ల జైలు. భారత సైన్యానికి మరింత తేజస్సు. కాశ్మీర్ అంశాన్ని భారత్, పాకిస్తాన్లకే వదిలేస్తున్నాం అమెరికా. తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యతే. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. దట్స్ గుడ్ సుప్రీం కోర్ట్. ఐ అప్రిషియేట్ యూ. పోస్టల్ బ్యాలెట్లు పూర్తయ్యాకే ఈవీఎంల చివరి రెండో రౌండ్ లెక్కింపు. బీహార్తో మొదలు కానున్న మార్పు. ఆన్లైన్లో ఫోన్ ఛార్జర్లు కొన్నారు. పహల్గామ్ ఉగ్రవాదులపై కీలక సమాచారం. గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండదు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్. సెంట్రల్ గాజాలో గురువారం ఇజ్రాయిల్ బలగాలు దాడుల కారణంగా భారీగా ఎగిసిపడుతున్న పొగ. ఇజ్రాయిల్ దాడుల్లో 17 మంది మృతి. మేం కోరుతున్నది మంత్రి పదవులు కాదు, సమానత్వం. ఓవైసీ. బీసీసీ పూర్తి హక్కులకు దృఢ నిశ్చయంతో ఉన్న రాహుల్. పాలస్తీనాపై మోదీ సర్కారు మౌనం సరికాదు, సోనియా గాంధీ. పాలస్తీనాపై మోదీ సర్కారు మౌనంగా ఉందంట. దట్స్ వెరీ బ్యాడ్ మోదీ. నేడు బీహార్ మహిళల ఖాతాల్లోకి రూపాయి 750 కోట్లు. దట్స్ గ్రేట్. జుబిన్ మృతి కేసులో అనుమానితుల ఇళ్లలో సోదాలు. స్వచ్ఛతా హీ సేవా ప్రచారంలో భాగంగా ఢిల్లీలో గురువారం పారిశుధ్య పనులు చేస్తున్న ప్రభుత్వోద్యోగులు. వీళ్ళేదో పారిశుధ్యం పని చేయనట్లేదు, ఏదో సాఫ్ ఉన్నదానికి వెళ్ళి అక్కడే క్లీన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సాఫ్ సఫాయి అంటే ఎక్కడ చేయాలో నేను చెప్తా. మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర ఆయుధ పోటీ. ఎవరు బతకాలో ఆయుధాలు నిర్ణయిస్తాయి. ఐకాస్య వేదికపై జెలెన్స్కీ వ్యాఖ్యలు. ఆ బ్యాంకు ఖాతాలో డబ్బే లేదు. కేజ్రీవాల్కు 10 రోజుల్లో నివాసం కేటాయిస్తాం కేంద్రం. ఓకే, ఇది గైస్ ఇక న్యూస్ అప్డేట్. పోస్టల్ బ్యాలెట్లు పూర్తయ్యాక ఈవీఎంల చివరి రెండో రౌండ్ లెక్కింపు. బీహార్లో మొదలు కానున్న మార్పు. ఓకే, నెక్స్ట్ అప్డేట్ గైస్. నెక్స్ట్ క్రికెట్ గైస్. క్రికెట్లో ఏమిచ్చారంటే మరో 4 రోజుల్లో మహిళల ప్రపంచ కప్ అంట. మలుపు తిరుగుతుందా అని ఇచ్చారు. సో మరి చూద్దాం ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో. పడిక్కల్కు ఛాన్స్. కరుణ్ నాయర్ అవుట్. అందుబాటులో బుమ్రా. వెస్టిండీస్తో సిరీస్కు భారత జట్టు ఎంపిక. ఓకే, ఇది ఇక్కడ హైలైట్ గైస్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ షురు. బరిలో దీప్తి, అకీరా, రవి. ఉత్సాహంగా భారత్. శ్రీలంకతో పోరు నేడు రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సూర్యకుమార్ ఉన్నారు. పాక్తోనే ఫైనల్. 136 పరుగుల ఛేదనలో బంగ్లా విఫలం. షహీన్ షా. ఓకే, అంటే ఇక పాకిస్తాన్ తోటి ఫైనల్ ఉంటట్టుంది మ్యాచ్. ఈరోజు ఉత్సాహంగా శ్రీలంకతో పోరు నేడని ఇచ్చారు. సో మరి ఈరోజు మ్యాచ్ ఉందంట శ్రీలంకతో. రౌఫ్, ఫర్హాన్లపై బీసీసీఐ ఫిర్యాదు. భారత్కు 3 పతకాలు ఖాయం. షాప్ టోర్నీ తుదిపోరుకి భారత్. ఇండియా ఏ కెప్టెన్ శ్రేయాస్. ఆస్ట్రేలియా ఏతో 3 వన్డేల సిరీస్కు జట్టు ఎంపిక. శ్రేయాస్ అయ్యర్. రోహిత్ 10 కేజీలు తగ్గి
దట్స్ గ్రేట్. బెంగుళూరుపై యూపీ పైచేయి. బెంగుళూరు యూపీ మ్యాచ్‌లో. దట్స్ గ్రేట్. ఫైనల్‌లో భారత్ క్లీన్ స్వీప్. రాజస్థాన్ కోచ్‌గా సంగక్కర. షాప్ టోర్నీ తుది పోరుకి భారత్. అరుంధతి రెడ్డికి గాయం. వార్మప్‌లో భారత్ చిత్తు. లక్ష్యం 412, ఇండియాయే 169కి 2 వికెట్లు. భారత్‌కు 3 పతకాలు ఖాయం. ఓకే. ప్రపంచ పారా అథ్లెటిక్స్ షురు అంట. సో ఇది గైస్ ఛాంపియన్ స్పోర్ట్స్ న్యూస్. అండ్ నెక్స్ట్ న్యూస్ చూద్దామా? హైదరాబాద్ నుంచి నాగ్పూర్కు గ్రీన్ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన. కవ్వాల్ టైగర్ రిజర్వ్ వెలుపల నుంచి మార్గం. NH-44కు రాజీవ్ రహదారి మధ్యలో నిర్మాణం. చిరంజీవి గట్టిగా అడగకే జగన్ వచ్చి సినిమా పెద్దల్ని కలిశారన్నది అబద్ధం. సారీ గైస్. సినీ ప్రముఖులకు అవమానం జరగడం మాత్రం వాస్తవం. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యలపై బాలకృష్ణ ఆగ్రహం. సినీ నటుల్ని అవమానించడం జగన్ శాడిస్ట్ మనస్తత్వానికి నిదర్శనం కామినేని. నిర్మాతలు, దర్శకుల అభ్యర్థనతోనే నేను చొరవ చూపా. దానివల్ల సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేరుకుంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన. అంతర్జాతీయ సహకారంతోనే వాతావరణ దుష్ఫలితాలు ఎదుర్కోగలం. ఐరాస సదస్సులో ఎంపీ చామల. వర్క్షాప్లో పాల్గొన్న సహచార భారత ఎంపీలు, అతిథులతో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కాంగ్రెస్కు పట్టదా? భాజపా ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య. వేముల అశోక్ క్రాంతి కిరణ్లను అభినందిస్తున్న ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, లాల్ సింగ్ ఆర్య తదితరులు. ఇది నేపథ్యం అని ఇచ్చారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల దోషి మరణశిక్షపై సుప్రీం స్టే. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా. పోలీసు అమరవీరుల వివరాలతో పుస్తకం. డీజీపీ. పోలీసు అమరవీరుల వివరాలతో పుస్తకం తీస్తున్నారంట. కార్పొరేట్ అగ్రపీఠాలపై అతివలు. తొలిసారి 20% కంపెనీలకు అధిపతులుగా మహిళలు. అవతార్ సర్వేలో వెల్లడి. ఫైటర్ జెట్ సిమ్యులేటర్ల తయారీలో ముందడుగు. వాణిజ్య ఉత్పత్తి మొదలుపెట్టాక యాక్సియల్ ఏరో సంస్థ. ఓకే ఓకే, ఇదొక హైలైట్. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరి కదలికల్ని ఏఐతో పసిగట్టాలి. ఐసీసీ ప్రారంభోత్సవంలో చంద్రబాబు. ప్రతి భక్తుడికి 20 సెకండ్ల పాటు దర్శనం కనిపించేలా 3D మోడల్ ఎన్ఆర్ఐ బృందం. వెంకటాద్రి నిలయాన్ని PAS-5 ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ఏపీ సీఎం చంద్రబాబు. చిత్రంలో తితిదే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు, మంత్రి లోకేష్ తదితరులు. వెంకటాద్రి నిలయం PAC-5 సూచన భవనం. యాత్రికుల వసతి సదుపాయం ప్రారంభం. శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు. కాలం చెల్లిన సిగ్నల్ వ్యవస్థ వల్లే సికింద్రాబాద్ షాలిమార్ రైలు ప్రమాదం.
2024 ఘటనపై తేల్చిన విచారణ. సృష్టి కేసులో రంగంలోకి ఈడీ తనిఖీలు. 9 కేసులు, 25 మంది అరెస్టు. ఓకే. ఇది గైస్ ఈ పేజ్ హైలైట్. ఓకే. నెక్స్ట్ పేజ్‌కెళ్దాం. సినిమా 'అఖండ 2' విడుదల ఆ రోజే. ఏ రోజు? ఏదో ఒక రోజులే. ఇక్కడ ఎవరు నిర్దోషులు? సెర్చ్ ది నైనా మర్డర్ కేస్. ప్రతి మాస్క్ వెనుక ఓ సత్యం. చరిత్ర సృష్టించాల్సింది భారతీయులే. కరీనా 68 దాయిరా. ఓకే. అల్లు అర్జున్ సలహాతోనే అలా తీర్చిదిద్దుకున్నా. ఓం నమః శివాయ సుధీర్ బాబు అంటున్నారు. అదే జరిగితే ఈ మత విభేదాలు ఉండవు గదా! సుమంత్ ప్రభాస్ నిధి. నాకు పిల్లలు కావాలి సల్మాన్ అంటున్నాడు. మరో వివాదంలో బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్. రూపాయి 2 కోట్లకు పరువు నష్టం దావా వేసిన సమీర్ వాకాండే. బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. జాతీయ గౌరవానికి భంగం వాటిల్లడంతో. ఓకే. కాంతారా 2లో కృతి ప్రేమ కథ. కృతి సనన్. ఓకే. కృతి సనన్ కదా. ఓకే. కృతి సనన్ ఉన్నారా కాంతారా 2లో కృతి ప్రేమ కథ? ఓకే. ప్రతి మాస్క్ వెనుక ఓ సత్యం. ఓకే. ఇక్కడ ఎవరు నిర్దోషులు? ఇది అయిపోయింది కదా. ఆ కళ ఓజీతో నెరవేరింది అంటున్నారు. డివి దానయ్య. సుజిత్కు కేకు తినిపిస్తున్న దానయ్య చిత్రంలో తమన్. అవార్డు తర్వాత కథల ఎంపికలో మార్పు ఉండదు. విక్రాంత్ మాస్కే. పాన్ ఇండియా స్థాయిలో పొట్టేళ్ల పోరాటం. ఆర్ఎఫ్సిలో 2 సినిమాలతో ప్రభాస్ సందడి. ఇది గైస్ న్యూస్ అప్డేట్. ఇంకా బిజినెస్ రాలేదేంటి? ఓకే. సిరియా నెచ్చర్. ధనవంతులు కావాలంటే సిప్ ఒకటే చాలదు. డిజిటల్ బంగారం కొంటున్నారా? జాగ్రత్త. అప్పు చేయొద్దు. అవసరానికి మించి అప్పు చేయొద్దు. అవసరానికి మించి అప్పు చేయొద్దు అంటున్నారు. మరి అప్పు చేయండి కష్టాలు ఎట్లా గట్టెక్కుతాయి చెప్పండి. ఇది గైస్. ఓకే. ఇంకా నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇది బిజినెస్ గైస్. హైదరాబాద్లోని సైబర్ పెరల్ను విక్రయించనున్న క్యాపిటల్ ల్యాండ్ అంట. ఐటీ ఐరానా పడక్కర్లేదు. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 0.1 నుంచి 0.2% తగ్గొచ్చు. H1B వీసా రుసుము పెంపు ప్రభావంపై క్రిసెల్. 2000 వ్యయాల్లో ఉద్యోగాలు వేతనాలు 57%. ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా వివేక్ గుప్తా అంట. ఐఏసీసీ చైర్మన్గా దేవిరెడ్డి. చెన్నై షాపింగ్ మాల్ దసరా పండుగ ఆఫర్లంట. ఓకే. కోడిగుడ్ల ధరలు ఉన్నాయి గైస్ ఇవి. 26న ఫారంబద్ద రైతుకు అమ్మకం. ధరలు 100 గుడ్లకు హైదరాబాద్లో 540, వరంగల్లో 542, విజయవాడ 550, గోదావరి 540, విశాఖపట్నం 530, చిత్తూరు 578. సో హైయెస్ట్ చిత్తూరులోనే ఉంది 578. అంటే ₹5.78 పడుతుంది ఒక గుడ్డు. తక్కువ అంటే 540 విశాఖపట్నంలో ఉంది 530, అంటే ₹5.30 పడుతుంది. హైదరాబాద్లో ₹5.40 ఉంది గైస్ గుడ్ల రేటు.
ఒక గుడ్డుకి రూ. 5.40. ప్రత్యేక కంపెనీగా అగ్రి బిజినెస్ విభాగం. కాస్మోసర్వ్ స్పేస్‌కు రూ. 28,00,00,000 నిధులు. భారత్‌లో నథింగ్ $100 మిలియన్ తయారీ సంయుక్త సంస్థ. 1800 ఉద్యోగాలకు వీలు. యాక్సెంచర్ ఆదాయం. గైస్ అండ్ ఇంకా ఏముంది? ఒక్క రోజులో రూపాయి 11,00,000 కోట్ల డిజిటల్ చెల్లింపులు. జీఎస్టీ రేట్ల తగ్గింపు రోజున నమోదైన రికార్డు. మరింత సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు. ఎస్ఎంఎస్, ఓటీపీలతో పాటు మరిన్ని నిబంధనలు. ఐపీఓలకు భారీ స్పందన అంట. కొత్త ఐపీఓలకు అనుకుంటా. ఈ నెల 22 నుంచి $75,000 అమ్మాం మారుతి. $75,000 అమ్మారంట. దట్స్ గ్రేట్ మారుతి. అప్రిషియేట్. కాగితం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. జీఎస్టీ పెంపు నేపథ్యంలో పరిశ్రమ హెచ్చరిక. ఎన్ఎస్ఈ మదుపర్లు 12 కోట్లు. నాలుగో వంతు మంది మహిళలు. మొత్తం మదుపర్ల ఖాతాలు 23.5 కోట్లు. తెలుగు రాష్ట్రాల ఖాతాల సంఖ్య. ఆంధ్రప్రదేశ్ 1,08,06,048. 2024లో జతచేరినవి 22,53,194. 2024 ఏప్రిల్ జూన్ నాటికి 5,09,000 ఇదెంత? 50,09,805. తెలంగాణ 53,22,000. ఒక్కొంది 25. సారీ గైస్, ఇది ఏప్రిల్ జూన్ 5,09,000 కరెక్ట్‌గా నేను చెప్తుంది. 5,09,805. ఇది ఆంధ్రప్రదేశ్‌లోనిది. ఈ తెలంగాణలో ఈ టోటల్ 53,22,000 ఒక్కొంది 25. 2024 జత చేరినవి 10,68,124. 2025 ఏప్రిల్ జూన్‌లో 2,34,091. సో ఇది గైస్ ఇక్కడ అప్డేట్స్. ఐటీ ఐరానా పడక్కర్లేదు. ఓకే, ఇది అయిపోయింది కదా. కాగితం ఉత్పత్తి ధరలు పెరుగుతున్నాయి. జీఎస్టీ పెంపు నేపథ్యంలో పరిశ్రమ హెచ్చరిక. ఈ నెల 22 నుంచి $75,000 అమ్మాం మారుతి. ఇది అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడొచ్చు గైస్, సెన్సెక్స్ 556 కింద పడిపోయింది. నిఫ్టీ 66 మొత్తం డౌన్ అయిపోయింది. మరి కిందకి వెళ్ళిపోయింది. రూపాయి 3,00,000 కోట్ల సంపద ఆవిరి. 5వ రోజు నష్టాల్లోనే సూచీలు. ఎఫ్ఐల అమ్మకాలు రూపాయి 4,995.42 కోట్లు. డిఐఐల కొనుగోళ్లు రూపాయి 5,103.01 కోట్లు. ఎఫ్ఐఐల అమ్మకాలు రూపాయి 4,995.42 కోట్లు. సో ఇది గైస్ చాలా దారుణంగా ఉంది. మొత్తం పడిపోయింది. 5 షేర్లే లాభాల్లోకి వచ్చాయంట, మిగతావి నష్టాల్లో ఉన్నాయి. ఏడు శాతం పెరిగిన యాక్సెంచర్ ఆదాయం అంట. దట్స్ గ్రేట్. భారత్లో నథింగ్ $100 మిలియన్ తయారీ సంయుక్త సంస్థ. 1800 ఉద్యోగాలకు వీలుందంట. చూసుకోండి గైస్. మరి కాస్మోసర్వ్ స్పేస్‌కు రూపాయి 28 కోట్ల నిధులు. ప్రత్యేక కంపెనీగా అగ్రి బిజినెస్ విభాగం. ఒక్క రోజులో రూపాయి 11,00,000 కోట్ల డిజిటల్ చెల్లింపులంట. ఇది అయిపోయింది కదా.
యెస్. ఇది గైస్ బిజినెస్ న్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఇకపై ఏపీలో ఏటా డీఎస్సీ యువత సన్నద్ధమవ్వండి. అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తాం. మెగా ఎస్సీతో 15,941 ఉద్యోగాలు భర్తీ చేశాం. కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాలు పంపిణీలో సీఎం చంద్రబాబు. సారీ గైస్. హంసవాహనంపై వీణావాణిగా మలయప్ప. హంసవాహనంపై విహరిస్తున్న స్వామివారు. భరాస నేతల మాటలు నమ్మి నిరుద్యోగులు ఆగం కావద్దు. బల్మూరి వెంకట్. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి. యూకే వెళ్లేందుకు జగన్ షరతులతో కోర్టు అనుమతి. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. కొత్త టీచర్లందరికీ శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్. రోడ్డు ప్రమాదంలో తిరుపతి వైద్యుడు ఆయన కుమార్తె మృతి. బుధవారం అమ్మవారి వేషధారణలో తయారైన అశ్వితనకు ఎత్తుకున్న వెంకట కిషోర్. లారీతో తొక్కించి ఇద్దరి హత్య. భోజనం బిల్లు ₹200 చెల్లించాలని అడిగినందుకు డ్రైవర్ ఘాతకం. మొహమ్మద్ ఆయుబ్ డొక్కర దండాసి. వెరీ సాడ్ ఇది. ఇందిరమ్మ ఇళ్లతో ఉపాధి అంట. జాబ్ కార్డులున్న లబ్ధిదారులకు 90 రోజుల పాటు పనులు. 28న మెగా కార్నివాల్ వాక్ దుర్గమ్మ రథయాత్ర. విజయవాడలో 30 ఎకరాల కళారూపాలతో ప్రదర్శనలకు ఏర్పాట్లు. 1000 మంది డప్పు కళాకారులతో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నం. రథయాత్రలో ప్రదర్శించనున్న కళారూపాలు. ఓకే. వారి రాజకీయ ముసుగు తీసి నిరస్సులుగా డీల్ చేస్తాం. ప్రజలకు అర్థమయ్యేలా అన్నీ చెబుతాం. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. శాంతి భద్రతల కోసం ఎంతైనా చేస్తాం. వైకాపా ప్రభుత్వం చేసినట్లు చేయను. తప్పు చేసిన వారిని శిక్షించడం ఖాయం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. అప్పులు చేసి మరీ కేసులు ఎదుర్కొన్నాం. గుండెపోటు నుంచి గొడ్డలి పోటుకి. మా ఎమ్మెల్యేలనే అరెస్టు చేయించా. ఓకే. అలా వెళ్ళడం ఎందుకు జగన్. ఓకే. 28న మెగా కార్నివల్ వాక్కు దుర్గమ్మ రథయాత్ర. ఓకే. ఇది అయిపోయింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన ఈరోజు చికెన్ ధరలు చూడొచ్చు గైస్. చికెన్ ఫామ్ రేటు 100, రిటైల్ ధర 122, డ్రెస్డ్ 177, స్కిన్లెస్ 201. ఓకే గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్